హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ సుబ్బారావు. సో, వెల్కమ్ టు జింజినో హెల్త్ ప్రొడక్ట్స్. సో, జింజినో హెల్త్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మనము పూర్తిగా తెలుసుకుందాం. సో, చివరి వరకు మనం వీడియో వింటే మన హెల్త్‌కి సంబంధించినటువంటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్‌ను, పెరాలిసిస్ గానీ ఇలా మరి మోకాళ్ళ నొప్పి, పెయిన్స్ ఇవన్నీ కంటి సమస్యలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు కళ్ళజోడు వాడుతూ ఉన్నాం. వీటన్నిటికి గల మెయిన్ రీజన్ ఏంటి అని మన కంపెనీ రిసర్చ్ చేసి దాని కొరకై తయారు చేయబడిన ప్రొడక్ట్స్. సో, ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఎందుకు మనకు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం అని గనక చూస్తే వాటికి ఒక సొల్యూషన్ అనేది చివరి వరకు చూస్తే దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి చివరి వరకు పూర్తిగా వీడియో చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మనకి ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. డాక్టర్ లీనస్ పౌలింగ్ అని చెప్పేసి ఈయన 2 సార్లు తన జీవితంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. 2 సార్లు నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. సో, ఈ వ్యక్తి చెప్తున్నాడు, మన జీవితంలో 120 సంవత్సరాలు ఎటువంటి రోగాలు లేకుండా జీవించవచ్చు. వీ కెన్ లైవ్ ఏ హెల్దీ డిసీజ్ ఫ్రీ లైఫ్ అప్ టు 120 ఇయర్స్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు 120 సంవత్సరాలు మనం ఆరోగ్యంగా ఏ రోగం లేకుండా జీవించవచ్చు అని తను రిసర్చ్ చేసింది ఏంటంటే, మన బాడీ మొత్తం కూడా కణాల యొక్క నిర్మాణం, యాటమ్ గాను, అలాగే మాలిక్యూల్ గాను, ఇలా మైక్రో మాలిక్యూల్ గాను. సో, ఈ విధంగా చూసుకుంటూ వస్తే ఆర్గాన్ సెల్ గాను, టిష్యూస్ గాను, ఇలా తర్వాత ఇవన్నీ టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్గా ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క బాడీ సిస్టమ్ అంతా కూడా తయారవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే కొన్ని ట్రిలియన్ సెల్స్, దాదాపు 37.2 ట్రిలియన్ సెల్స్ ద్వారా మన శరీరం అనేది నిర్మించబడింది. సో, ఈ సెల్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటే వాటిపైన అవి సక్రమంగా చేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో, అవి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలా. అలాగే హెల్తీ వాటర్, ఆరోగ్యకరమైన వాటర్ తీసుకోవాలా. అలాగే హెల్తీ ఎయిర్ అంటే మంచి గాలి. ఈరోజు ఇవన్నీ కూడా మనకి కరువవుతున్నటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అడల్టరేషన్ అనేది ఉంది. వాటర్ ఈరోజు అన్నీ కూడా కెమికల్‌తో మరి వాళ్ళు ప్యూరిఫై చేసి ఆర్ఓ వాటర్‌ని తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రీతిగా ఎయిర్ చూస్తే ఎంతో పొల్యూషన్‌తో నింపబడతా ఉంది. కాబట్టి ఇటువంటి లైఫ్ స్టైల్‌లో మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈరోజు న్యూట్రిషన్ కంపెనీసు చాలా మరి వందల సంఖ్యలో న్యూట్రిషన్ కంపెనీలు వచ్చినాయి. అయినను మనము హెల్తీగా ఉంటున్నామా అంటే ఈరోజు క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో దొరికే అన్ని రకాల ఫ్రూట్స్‌ని మనం తీసుకొనొచ్చి మనం ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు ఆరోగ్యం అనేది మన చేతుల్లో లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ అవసరమే. వీటితో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు కార్బోహైడ్రేట్స్ అనేది మనం సమృద్ధిగా తీసుకుంటున్నాం. ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కొంత అవగాహన ఉన్నోళ్ళు కొంత మోతాదులో తీసుకుంటున్నారు. అయితే ఫ్యాటీ యాసిడ్స్ ఎంత మోతాదులో మనం బాడీకి అందుతుంది అనేది ఇక్కడ మనం గమనిద్దాం రండి ఫ్రెండ్స్. అలాగే ఒక ఒమేగా 3 అనేది ఎసెన్షియల్ ఆయిల్ పర్ డే వచ్చేసి 2-3 గ్రామ్స్ అనేది మనకు కావాలి. అయితే ఇక్కడ మనము సియా సీడ్స్‌లో గాని, సాల్మన్ ఫిష్ గాని, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3 నట్స్, ఇలా మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మనకి అందటానికి సపోర్ట్ చేస్తాయి. సో, ఇలాంటివి మనం రెగ్యులర్‌గా వాడుతున్నామా? ఒకసారి మనం ఈ విధంగా సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మన బాడీలో అందుతున్నాయా? మనం గమనిస్తే గనక 1850లో డీఎన్ఏ ఫార్మేషన్ అనేది కనిపెట్టినప్పుడు 1:1 ఉందండి. ఒమేగా 3 1 ఉంటే ఒమేగా 6 1 ఉండేది. సో, అలాగన సైంటిఫిక్‌గా రీజన్ వాళ్ళు రికమెండ్ చేసిందేంటంటే 3:1 ఉన్న మనం సర్వే అవ్వచ్చు అన్నారు. 1960కి వచ్చేసి 4:1 ఉన్న సర్వే అవ్వచ్చు. 2020లో చూస్తే 20:1కి అబోనే ఉంది. అంతకంటే తక్కువ ఉన్నోళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో, అంత భారీగా బాడీలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ దీన్ని ఇన్‌బాలెన్స్ అంటారు. సో, దీన్ని ఎలా కనిపెట్టారు అంటే ఈరోజు మనం గమనిస్తే గనక 50,00,00,000 మంది డైరెక్ట్‌గా ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అలాగే 100,00,00,000 మంది విటమిన్స్ రూపంలో ఒమేగా 3 దొరికే విటమిన్స్‌ని తీసుకొని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అలాగే 150,00,00,000 మంది దగ్గర దగ్గర వీళ్ళందరూ కూడా డైట్ రూపంలో ఇందాక మనం చూస్తా వచ్చాం సియా సీడ్స్ అని ఇవన్నీ సాల్మన్ ఫిష్ ఇలాంటివి తీసుకుంటున్నారు. సో, వీళ్ళందరినీ పరీక్ష చేస్తే ఈ ఒమేగా 3, ఒమేగా 6 బ్యాలెన్స్ అనేది ఎక్కడ తెలుసుద్ది మన బాడీలో ఎంతుందని? టెస్ట్ చేస్తే కదా! సో, ఆ టెస్ట్ చేస్తే వీరిలో 97% ఫెయిలే వచ్చింది మేడం. అసలు ఈ టెస్ట్ ఉందని మనకు తెలుసా పోనీ?
చాలామందికి అవగాహన లేదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ మనకుంది. ఎందుకు ఇప్పటిదాకా మనకి ఆ బ్యాలెన్స్ లేదు అంటే గెస్ బేస్డే వాడాము. ఆల్ న్యూట్రిషన్ ఆర్ గెస్ బేస్డ్. ఇది వాడితే మంచిది, ఇది వాడితే బాగుంటుంది, ఇది వాడితే ఆరోగ్యం ఉంటుంది. సో, ఈ విధానంలో జరిగినయే గాని టెస్ట్ బేస్డ్ అనేది. కాబట్టి ఇప్పటివరకు మనం తీసుకున్నప్పటికి గూడా అక్కడ 300,00,00,000 మంది మీద వారు రిసర్చ్ చేసినప్పుడు ఏమని తేలింది? 97% ఫెయిల్ అయినాయి. కారణం ఏంటంటే గెస్ బేస్డ్ అండి. సో, ప్రపంచంలో ఒక న్యూ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చింది జింజినో కంపెనీ. మొట్టమొదటిదిగా గెస్ బేస్డ్ నుండి టెస్ట్ బేస్డ్ న్యూట్రిషన్‌గా తీసుకుంటుంది. నువ్వు నన్ను నమ్మొద్దు. నా ప్రొడక్ట్‌ని నమ్మొద్దు. ఫస్ట్ టెస్ట్ చేసుకో. నీ ఒమేగా 3 బ్యాలెన్స్ ఎంతుందో దాన్ని చూసి ఆటోమేటిక్‌గా నా ప్రొడక్ట్ వాడిన తర్వాత మళ్ళా టెస్ట్ చేసుకో. ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అనేది మారుతుంది అని కంపెనీ అష్యూరెన్స్ ఇస్తా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి టెస్ట్ బేస్డ్. మన కంపెనీ గురించి మనం ప్రొఫైల్ చూస్తే కంపెనీ 2005లో మనకి స్వీడన్‌లో స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ వచ్చేసి నాస్డాక్ అంటే ఇది మనకి స్టాక్ మార్కెట్‌లో కూడా లిస్ట్ అయినటువంటి కంపెనీ. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ అండి నాస్డాక్ అనేది. అక్కడ లిస్ట్ అయినటువంటి కంపెనీ. అలాగే మన ఇండియన్ కంపెనీలు చూస్తే ఒక 10 11 ఆ యొక్క నాస్డాక్‌లో లిస్ట్ అయినాయండి. కొన్ని వేల కంపెనీలు ఉన్నప్పటికీ కేవలము ఒక 10, 11 కంపెనీలు మాత్రమే అంత హై ప్రొఫైల్ కలిగినటువంటి ఎక్స్చేంజ్‌లో మన కంపెనీ అనేది అమెరికా ఎక్స్చేంజ్‌లో మన కంపెనీ అనేది షేర్ మార్కెటింగ్‌లో లిస్ట్ అయినటువంటి కంపెనీ. అలాగే మన కంపెనీ షేర్ వచ్చేసి ఈరోజు ఇది పీడిఎఫ్ నవంబర్‌లో తయారు చేశారు. ఈ రోజుకి వచ్చేసి 1300, 1200 ఉందని అంటున్నారు. అలాగే మన కంపెనీ వచ్చేసి ఎంత గ్రోత్ ఉందంటే ఫైనాన్షియల్ చాలా అద్భుతమైనటువంటి డబుల్ డిజిట్ సేల్స్ అనేది గ్రోత్ ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉంది గానీ ఎక్కడ కూడా గ్రాఫ్ అనేది తగ్గలేదు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్‌లో కూడా మెంబర్‌షిప్ ఉంది. మన కంపెనీ ఈ రోజుకి స్టిల్ 135 దేశాల్లో మనకి సప్లై చేస్తున్నటువంటి కంపెనీ. 135 దేశాల మన కంపెనీ ఈరోజు మన ప్రొడక్ట్స్ అనేది సప్లై చేస్తుంది. అలాగే పేటెంటెడ్ ప్రొడక్ట్ ఓన్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఎవరి మీద ఆధారపడదు. నో మిడిల్ మ్యాన్. అటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ. సో, మన కంపెనీ కూడా 15,00,000 మంది మీద మరి టెస్టులు చేస్తా వచ్చినారు. కొన్ని ఏరియాలను తీసుకొని నార్త్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, అలాగే సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వీటన్నిటి ప్రాంతాల్లో వీళ్ళు 15,00,000 టెస్టులు చేసినప్పుడు కేవలము 97% మాత్రమే బ్యాలెన్స్‌గా ఉంది. 3:1 అందరికీ 100:1, 70:1, 30:1, 300:1 ఇలా ఉండిపోయింది. సో, ఇలాంటి సమస్యల వల్ల అన్‌బ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలు. సో, ఈ టెస్టులన్నీ ఎక్కడ చేస్తారు అని గనక మనం చూస్తే మన కంపెనీ ఇక్కడ విటాస్ ల్యాబ్ అనేది నార్వేలో ఉందండి. ఈ విటాస్ ల్యాబ్ యొక్క ప్రొఫైల్ మనం చూస్తే అఫీషియల్ పార్ట్నర్స్ అండి. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గానీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ గానీ, కింగ్స్ కాలేజ్ లండన్ గానీ ఇలా వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఈ పీడిఎఫ్‌లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అఫీషియల్ పార్ట్నర్స్ అండి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొలాబరేటెడ్ పార్ట్నర్ అండి ఇది. సో, అదే రీతిగా మనం స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి డ్రగ్ టెస్టులు చేస్తారు. సో, ఆ డ్రగ్ టెస్టులు కూడా మనకి ఈ ల్యాబ్‌లోనే మనకి అప్రూవల్ చేయబడుతుంది. అటువంటి వండర్‌ఫుల్ ల్యాబ్‌లో మన టెస్టులన్నీ కూడా చేయబడతాయి. మనకు ఇచ్చేటటువంటి ఈ యొక్క బ్యాలెన్స్ టెస్టులన్నీ కూడా విటాస్ ల్యాబ్‌లో నార్వేలో జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, అయితే ఒమేగా 3 మనకి అన్‌బ్యాలెన్స్‌గా ఉంటే ఇన్‌బ్యాలెన్స్ అనేది ఏం సమస్యలొస్తాయి అంటే మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతా ఉంది. అలాగే హార్ట్ ఫంక్షన్ కూడా తగ్గుతా ఉంది. లివర్ ఫంక్షన్ రెడ్యూస్ అవుతా ఉంది. అలాగే స్లీపింగ్ ఇష్యూస్ నిద్ర సమస్యలు ఉంటా ఉన్నాయి. అలాగే ఐ కంప్లెయింట్స్ ఉంటా ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ ఈరోజు చిన్న పిల్లలకు కూడా ఐ కంప్లెయింట్స్ ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆ యొక్క కావాల్సిన పోషక పదార్థాలు సమృద్ధిగా అందనప్పుడు సమస్యలొస్తాయనేది ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల సమస్యలొస్తాయి. మనందరికీ తెలుసు. సో, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎంతో వాల్యుబుల్ అండి. ఈరోజు మనము డబ్బాలు మనం లీటర్లు ఆ వంట నూనె వాడతాం. ఎడిబుల్ ఆయిల్. ఒమేగా 6 అంటే ఎడిబుల్ ఆయిల్. సో, ఈ వంట నూనెలో మనం ఎక్కువ తీసుకుంటాం గానీ ఒమేగా 3 అనేది మనము అంత స్థాయిలో మనం తీసుకోవట్లేదనేది మనందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు చిన్న వయసులోనే రావడానికి మెయిన్ రీజన్ ఫ్యాటీ యాసిడ్ లోపము అనేది మనకు అర్థమవుతా ఉంది. సో, ఈ ఐ కంప్లెయింట్స్ అలాగే మూడ్ స్వింగ్స్ ఈరోజు సెక్సువల్‌గా కూడా ఎంతో వీక్ అయిపోతా ఉన్నారు మెన్, ఉమెన్. సో, ఒకప్పుడు మనం చూస్తే వాళ్ళు మన పిల్లల్ని కంటూనే పోయేవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా. ఈరోజు సంతానోత్పత్తి కూడా తగ్గిపోయింది. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల వస్తుంది అనేది ఇక్కడ మూడ్ స్వింగ్స్ అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే హెయిర్‌లో ఎలాస్టిక్ అలాగే స్కిన్ లాస్ ఎలాస్టిక్ అంటే మనకి ఎలాస్టిక్‌గా ఉండేటటువంటి స్కిన్ కూడా మనం లాస్ అయిపోతాం. అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్, మజిల్స్ పెయిన్స్, అలాగే ఇమ్యూన్ సిస్టమ్‌లో ఇష్యూస్, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్,
అలాగే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఈరోజు మనం చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం. అదే రీతిగా మై డియర్ ఫ్రెండ్స్ రెడ్యూస్ కిడ్నీ ఫంక్షన్ ఇన్నిటి మీద ఎఫెక్టివ్ చూపిస్తా ఉంది. అదే ఒమేగా 3 గనక మనకు సఫిషియెంట్‌గా ఉంటే మన వెసల్స్ అన్నీ గూడా ఒక ఎలాస్టిక్ లాగా మనకి బ్లడ్ ఫ్లో అవ్వటానికి ఎంతో సహాయపడతాయి. ఇక్కడ మనం చిన్న ఇమేజ్ చూస్తున్నాం ఒక వెసల్స్‌ని. సో, అలాగే ఒమేగా 6 గనక ఎక్కువగా ఉంటే బ్లడ్ వెసల్స్‌లో మన వెసల్స్ అనేవి గూడా వీక్ అయిపోతాయి. అప్పుడేం జేస్తారు అవి సన్నబడినప్పుడు అక్కడ స్టంట్‌లేస్తా ఉంటారు. సో, ఇలాంటి సమస్యలు మనకి ఉత్పన్నమవుతాయి. కనుక ఒమేగా 3, ఒమేగా 6 యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది అనేది ఇక్కడ మనం గమనించొచ్చు. ఈ ఒమేగా 3 ఎలా పనిచేస్తుంది? బ్యాలెన్స్‌లో ఉంటే ఒమేగా 3, ఒమేగా 6 బ్యాలెన్స్‌లో ఉంటే ఎలా పనిచేస్తుంది? ఇన్‌బ్యాలెన్స్‌లో ఉంటే ఏంటి అనేది మనం చూడొచ్చు. సో, ఇక్కడ మన సెల్‌లో ఉన్నటువంటి మెమ్బ్రాన్ అంటాం. సో, ఈ మెమ్బ్రాన్ అనేది దానిలో ఉన్న వేస్ట్‌ని బయటికి పంపిస్తూ న్యూట్రిషన్ లోపలికి తీసుకుంటూ కణాలన్నీ గూడా ఉత్తేజంగా ఉండే విధంగా పనిచేస్తాయి. అలాగ ఉండటం వల్ల మన శరీరం అంతా గూడా 120 సంవత్సరాలు ఆరోగ్యకరంగా జీవిస్తాము అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన ఇన్‌బ్యాలెన్స్‌లో ఉంటే గనక ఇక్కడ రెడ్‌గా ఉన్నటువంటి ఇమేజ్‌ని చూస్తున్నాం. వేస్ట్‌ని అది బయటికి పంపించలేదు. స్లోగా బయటికి పంపిస్తుంది. సో, ఆ కారణాన్ని బట్టి మనకి న్యూట్రిషన్ అనేది మనకి అబ్జర్వ్ అవ్వవు. ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటుందో అప్పుడు మనకు అబ్జర్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ట్యాప్ వాటర్ తీసామనుకోండి, అదంతా పాసి బట్టి బ్లాకేజ్‌గా ఉంటే వచ్చే వాటర్ చాలా స్లోగా వస్తాయి. ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేస్తామో ఫాస్ట్‌గా మూవ్ అవుతా ఉంటాయి. వేస్ట్ ఎళ్ళిపోతుంటది. సో, ఆ విధంగా ఇక్కడ న్యూట్రిషన్ కూడా అబ్జర్వ్ అయ్యేది తక్కువుంటుంది. అలాగే వేస్ట్ బయటికెళ్ళేసే ప్రక్రియ తక్కువుంటుంది. ఆ విధంగా సమస్యలొస్తాయి. కనుక ఇక్కడ మనకి బ్యాలెన్స్‌లో గనుకుంటే ఫంక్షన్ చూసాం గదా! గ్రీన్ కలర్‌లో. సో, వేస్ట్‌ని అంత ఫాస్ట్‌గా రిమూవ్ చేస్తుంది ఈజీగా. అలాగే న్యూట్రిషన్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఆ విధంగా ఆరోగ్యం మన బాడీలో ఉంటుంది అనేది మనం చూడొచ్చు. అలాగే మన ఒమేగా 3, ఒమేగా 6 గనక బ్యాలెన్స్ గనక అయితే సో, మనకి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. స్లీపింగ్ ఇష్యూస్ ఉండవు. అదే రీతిగా విజన్ బావుంటుంది. మూడ్ అంటే మనకి సెక్సువల్ ఇష్యూస్‌లో గూడా ఎటువంటి సమస్యలు ఉండకుండా చాలా బావుంటాం. మరి హెయిర్ పోరోసిటీ ఉంటుంది. అలాగే స్కిన్ ఎలాస్టిక్ మన స్కిన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ బావుంటుంది. అలాగే జాయింట్స్ బావుంటాయి. మజిల్స్ పెయిన్స్ ఇవన్నీ గూడా కంట్రోల్‌లోకొస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ బావుంటుంది. హార్మోన్స్ సమస్యలు గూడా మనకి తగ్గుతుంది. సో, ఈ విధంగా మనకి ఎన్నో రకాలుగా అయితే మన కంపెనీ దీని మీద రిసర్చ్ చేసి ఏంటి తయారు చేశారు? ఎందుకు ఎలా తయారు చేశారని మనం గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఐస్‌లాండ్ ఏరియాలో ఉండేటటువంటి కొన్ని ఫిష్‌లు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో, వైల్డ్ ఫిష్ అంటాం. సో, వైల్డ్ ఫిష్ నుంచి సాల్మన్ ఫిష్, టోనా ఫిష్ వీటన్నిటిలో గుండా వారు ఈ యొక్క ఒమేగా 3 ఫిష్ ఆయిల్‌ని కలెక్ట్ చేసినారు. ఈ ఫిష్ ఆయిల్‌తో పాటు 60% ఫిష్ ఆయిల్, 40% వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ గూడా ఎంతో ఉంది. మనందరికీ తెలుసు. మనం గూగుల్‌లో గనక వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే పేజీలు రిసర్చ్ చేసి రాసినారు. అటువంటి అద్భుతమైన కాంబినేషన్‌లో మన కంపెనీ అనేది తయారు చేసి మనకు అందిస్తున్నారు. దీనివల్ల ఎలా ఉపయోగపడుతుంది ఈ ఫ్యాటీ యాసిడ్స్? ఈ యొక్క కాంబినేషన్ వల్ల మనకు ఒక సిరప్ రూపంలో తయారు చేశారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం బయట దొరికే ఒమేగా 3 ఆయిల్స్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. క్రిల్ ఆయిల్ అది కేవలం మన బాడీలో 5 అవర్స్ మాత్రమే ఎఫెక్టివ్‌గా పనిచేస్తా ఉంది. అదే రీతిగా కాన్సంట్రేట్ ఒమేగా 3 ఆయిల్ మన బాడీలో కేవలం 9 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. అలాగే కాడ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఒమేగా 3 ఆయిల్ అని చెప్పేసి ఇది 15 అవర్స్ మాత్రమే. మన ఎసెన్షియల్ ప్లస్ ఆయిల్ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ 35 అవర్స్ మన బాడీలో నిరంతరము ప్రొటెక్ట్‌గా ఉంటా ఉంది. సో, అలాగను ప్రొటెక్ట్‌గా ఉండటం వల్ల ఇక్కడ చూడండి స్టే ఫ్రెష్ అండ్ పొటెంట్ ఇన్ యువర్ సెల్స్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అంటే ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మన బాడీలో ఉండటం వల్ల ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనం ఒక యాపిల్ కాయని కట్ చేసి అక్కడ ఉంచాం. సో, అది ఆక్సిడేట్ అవ్వటం వల్ల వెంటనే ఎర్రగా దాని యొక్క సహజత్వాన్ని కోల్పోతుంది. అది ఎవరైనా తింటామా? తినం, పడేసేస్తాం. అలాగే మన బాడీలో గూడా రోజు ఆక్సిడేట్ అనేది ఈ యొక్క స్ట్రెస్ అనేది బాడీలో ఉండటం వల్లనే మన ఆయుష్ గూడా తగ్గిపోతా ఉంది. సో, దీన్ని ఎప్పుడైతే కరెక్ట్‌గా కంట్రోల్ చేయగలదో, దాన్ని ఎదుర్కోగలదో బాడీలో ప్రతి కణము గూడా ఏమవుతుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనము అనారోగ్యానికి గురి కావటానికే ఒక రీజన్ ఆక్సిడేషన్. సో, ఆ ఆక్సిడేషన్ గూడా ఎదుర్కొంటుంది. అందుకే మన ఎసెన్స్ ఆయిల్ 35 అవర్స్ మన బాడీలో మనకిక్కడ ఆయిల్ స్టెబిలిటీ ఇండెక్స్ అనేది ఇచ్చారు. సో, దాని ప్రకారం మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు? సో, మన బాడీలో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? అనే దానికి మీరు గూడా ఇప్పుడు ఏదైనా సరే నేను గూడా చాలా సంవత్సరాల నుంచి వాడుతా ఉన్నాను. ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది. సో, నా టెస్ట్ గూడా పంపించాను.
సో రాగానే మీకు దాన్ని అప్డేట్ చేస్తాను. అంటే మనకి ఈ టెస్ట్ అనేది మా సీనియర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా ఒక టాప్ అమెరికా కంపెనీ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వాడుతున్నాడు. ఆయనకు కూడా ఈరోజు టెస్ట్ చేస్తే 17:1 ఇన్‌బాలెన్స్ ఉంది. ఇంకో సీనియర్ ఉన్నారు. ఆయనకి 78 ఉంది. అంటే వీళ్ళు వాడుతున్నాయి పని చేస్తున్నాయి, పని చేయట్లేదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆయిల్, మనకు ఎసెన్స్ ఆయిల్ అనేది ఈ రూపంలో వాళ్ళు మన కంపెనీ వాళ్ళు కన్వర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎక్కువ సమయం మన బాడీలో ప్రొటెక్ట్‌గా ఉంటుంది అని. సో మన కంపెనీ మన ప్రొడక్ట్‌లో ఏమేమి ఉంటున్నాయని గనక మనం ఇక్కడ చూస్తే పాలీఫెనాయిల్స్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్. ఈ పాలీఫెనాయిల్ అనేది మనకి ఒమేగా ఆలివ్ ఆయిల్‌లో ఉంటుంది. కాబట్టి ఇదేం చేస్తుంది? ప్రివెంట్ ఆక్సిడేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళకి ఇది దీని గురించి ఆక్సిడేషన్ అనే విషయం గురించి చాలా తెలుస్తుంది. అంటే మన బాడీలో ఆక్సిడేషన్ వల్లే అనేకమైనటువంటి అనార్థాలు వస్తూ ఉంటాయి. దాని నుంచి కాపాడుతుంది. అలాగే ఒమేగా 3 ఉంటుంది. ఈ వైల్డ్ ఫిష్ నుంచి తీయబడింది. అలాగే విటమిన్ డి3 అనేది ఎందుకు అవసరము అంటే మన బాడీలోకి న్యూట్రిషన్‌ని ఫాస్ట్‌గా చేరవేయాలి అంటే విటమిన్ డి3 యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. కాబట్టి ఈ విటమిన్ డి3 కలయిక వల్ల, ఈ విటమిన్ ఈ కలయిక వల్ల ఎంతో అద్భుతంగా మన ప్రొడక్ట్స్ అనేది ఫాస్ట్‌గా పనిచేస్తుంది అనేది మన ఎన్నో టెస్టిమనీస్ మీరు గూగుల్‌లోకి వెళ్ళి జింజనో.టీవీ అని గనక మీరు సెర్చ్ చేస్తే మన కంపెనీకి సంబంధించిన టెస్టిమనీస్ కానీ, వీడియోస్ కానీ ఎన్నో ఉంటాయి. సో ఎంతోమంది దీనివల్ల మేలు పొందుతాం. కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది దీనివల్ల మేలు పొందిన వారు ఉన్నారు. మేము కూడా లైవ్‌గా చూసాము. ఈ యొక్క 20 డేస్‌లోనే, స్పాన్ ఆఫ్ 20 డేస్‌లోనే. మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. సో దీంట్లో మనకు ఆ కాంబినేషన్ వల్ల సో మనకి సైంటిఫిక్ అడ్వైజర్స్ వరల్డ్‌లోనే ఒక బెస్ట్ టీమ్ అనేది మనకుంది. వీళ్ళందరూ కూడా మన సైన్స్ అడ్వైజర్ బోర్డు. ఎవరు వాడొచ్చు అంటే 6 నెలల పిల్లల దగ్గర నుంచి 100 ఇయర్స్ అబోవ్ వృద్ధుల వరకు ఎవరైనా వాడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఏ విధంగా వాడాలి అంటే 1 కేజీకి వచ్చేసి 0.15 ml యూజ్ చేయాలి. అంటే చిన్నపిల్లలు అనుకోండి ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. సో ఆ రీతిగా ఒక 5 సంవత్సరాల పిల్లలు అనుకోండి ఒక 2 ml అలా ఇస్తే సరిపోతుంది. అదే రీతిగా 10 సంవత్సరాల నుంచి పైన ఉన్నటువంటి పిల్లలు అనుకోండి ఓ 5 ml వరకు ఇస్తే సరిపోతుంది. అలాగే 20 ఇయర్స్ నుండి అబోవ్ ఉన్న పిల్లలు అనుకోండి వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి ఒకవేళ 50 కేజీలు ఉంటే 6, 7 ml ఇస్తే సరిపోతుంది. అలాగే 70 కేజీలు వెయిట్ ఉంటే కనుక మనము 10 ml తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు 12 ml అట్లా తీసుకోవాలి. అలా బాడీ వెయిట్‌ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. ఆ విధంగా యూజ్ చేయటం వల్ల ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో. 6 మంత్స్ బేబీని గనక మనం చూసుకుంటే వాళ్ళ బ్రెయిన్ ఇమ్యూన్ గ్రోత్ అనేది అసలు మిరాకిల్ సృష్టిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అలాంటి అద్భుతమైనటువంటి రీతిలో మన యొక్క పిల్లలకు గనక మనం ఇస్తే వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ, కంటి చూపులతో పాటు బ్రెయిన్‌తో పాటు వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది. ఈరోజు వివేకానంద గారిని చూసుకుంటే ఆయన మెంటల్ ఎబిలిటీ గనక మనం చూస్తే 1:190 అంట. సో 190 ఉన్నటువంటి ఆయన అలా చూడంగానే వెంటనే నువ్వు ఒకసారి కనపడ్డావంటే నీ పేరు చెప్తే జీవితంలో ఎప్పటికి మర్చిపోడు. ఎప్పుడు చూసినా ఈజీగా పలకరించగలరు. అలాంటి ఎబిలిటీ కలిగినటువంటి పరిస్థితి మన పిల్లలకు కూడా కావాలి అంటే ఒమేగా 3, ఒమేగా 6 బ్యాలెన్స్ కావాలి అంటే మన యొక్క జింజనో ప్రొడక్ట్స్ అనేది పిల్లలకి ఇవ్వటం ఎంతో మంచిది. అలాగే ప్రెగ్నెంట్‌కి మొట్టమొదట బేబీకి డెవలప్ అయ్యేది బ్రెయిన్. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తీసుకోవటం వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ అంతేకాదండి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ మనము ఈరోజు ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌కి ఇవ్వటం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూస్తే మనకిక్కడ దోస్ 18 హెల్త్ క్లెయిమ్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఈఎఫ్ఎస్ఏ. అంటే మన ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎలా ఉంటుందో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, అలాగే యూరోపియన్ ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అథారిటీ అని, యూరోపియన్ ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో వాళ్ళు అప్రూవల్ చేసినారు. ఇన్ని 18 హెల్త్ క్లెయిమ్స్ అనేది ఏంటి అంటే నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ కానీ, నార్మల్ హార్ట్ ఫంక్షన్కి, నార్మల్ ఇమ్యూన్ ఫంక్షన్కి, నార్మల్ విజన్కి, అలాగే నార్మల్ టీత్, పండికి కూడా ఎంతో మంచిదండి. పండ్లు ఈరోజు చిన్న వయసులోనే ఊడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మన పంటికి దవడకి మధ్యలో ఒక గమ్ములాగా ఉంటుంది. ఆ స్ట్రెంగ్తెన్ చేయగలిగింది కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎప్పుడైతే మనకి తక్కువగా ఉంటుందో ఈ ఈ యొక్క బోన్ సాంద్రత కూడా తగ్గుతూ ఉంది. సో డెన్సిటీ అంటాం. సో ఆ విధంగా 2 కలిపి ఉంచేటటువంటి ఆ స్టామినా, పళ్ళు ఎంత స్ట్రాంగో మనకు తెలుసు. అలాంటి పండ్లు
ఊరికే ఊడిపోతున్నాయంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. వీటన్నీ ఎన్నో నిజం నేను చెప్పేది కాదండి, ఇది రీసెర్చ్ చేసి ఒక యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒక ఆర్గనైజేషన్ చెప్పేటటువంటి మరి వాళ్ళు హెల్త్ క్లైమ్స్ అంటున్నారు. అంటే ఖచ్చితంగా వీటికి ఎంతో తగ్గుతుంది అనే క్లైమ్స్ అనేది అంత మరి ప్రాథమికమైనటువంటిది. సో దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అప్రూవల్ చేసినారు వాళ్ళు, నేను చెప్తాను లేదు. సో మీరు కావాలంటే గూగుల్లో ఇవన్నీ కూడా చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. సో ఈ విధంగా అనేక యూనివర్సిటీస్ ఒమేగా 3 మీద రీసెర్చ్ చేసినాయి. మీరు గూగుల్లోకి పోతే ఈ మ్యాటర్ అంతా కూడా టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒమేగా 3 యొక్క ఇంపార్టెన్స్ రీసెర్చ్ చేసినారు. ఈరోజు మనం స్పోర్ట్స్ వాళ్ళని కనుక చూస్తే వారు ఎక్కువగా ఒమేగా 3 అనేది రికమెండ్ చేయబడుతుంది. ఎందుకు అంటే మనం ఈరోజు చూస్తే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40-42 ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో ఆడుతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు పరిగెత్తుకుంటూ పోయి కింద పడతారు, మళ్ళీ లేచి ఆడుతూ ఉంటారు. సో మనం అలా పడితే ఒకసారి మన పరిస్థితి ఏంటి? సో రీజన్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వారు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళ బ్యాలెన్స్ బాడీలో ఉండే విధంగా వాళ్ళ యొక్క డైటిస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. సో అందువల్ల వాళ్ళు ఆ విధంగా స్పోర్ట్స్కి ఎక్కువగా రికమెండ్ చేస్తారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని మనం తీసుకోవాలనుకుంటే సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మనం టెస్టులు చూపిస్తున్నాను మీకు. సో ఒక అతనికి 98:1 ఉంది, 98:1 ఉంది, ఒక అతనికి 73:1 ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటా వెళ్తే కనుక ఒమేగా 3 అనేది ఈరోజు మనము మన ఇంట్లో మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో వస్తువులు కొంటా ఉన్నాం, ఎన్నో వస్తువులు. ప్రతిదానికి ఈరోజు మొబైల్కి మనము మొబైల్ పౌచ్లు వేస్తున్నాం. ఎందుకు? దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో 10,000 20,000 రూపాయలు పెట్టుకున్నా కూడా కింద పడ్డ పగిలిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. అలాగే బైక్ తీసుకున్నామంటే దానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఇంజిన్ ఆయిల్ మార్పిస్తున్నాం లైఫ్ ఉండాలని. ఇంజిన్ ఆయిల్ మారిపోతే ఏమైపోతుంది? పాడైపోతుంది. సో ఆ విధంగా ఫ్రిడ్జ్ తీసుకుంటే వాటికి మనము స్టెబిలైజర్ వాడుతూ ఉన్నాం. ఇలా ఒక 10,000 20,000 పెట్టి లైఫ్లో వాటిని జాగ్రత్త చేస్తూ ఉన్నామే. దేవుడు మనకి ఇంత గొప్ప ఆర్గాన్స్ ఇచ్చాడు, వాటిని ఎప్పుడైనా మనం ఆలోచించామా? సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు కారు పోతే డబ్బులు ఉన్నాయంటే మరలా పోయి షోరూమ్కి వెళ్ళి వెంటనే కారు కొనొచ్చు పాడైపోతే. కానీ ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయితే, బ్రెయిన్ డ్యామేజ్ అయితే నా బ్రెయిన్ ఇవ్వండి అని పోతే ఇస్తారా? హార్ట్ ఇవ్వమంటే ఇస్తారా? అదేమన్నా ఇమీడియట్గా దొరికేది ఎంత డబ్బున్నా కూడా. సో అలా డబ్బును కొనగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కొనలేకపోవచ్చు, కానీ దొరకేయటమే కష్టం. సో అలాంటి ఆర్గాన్స్ని దేవుడిచ్చిన వాటిని మనము కొంత శ్రద్ధ పెట్టి ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వస్తువులకి ఇచ్చే అంత ఇంపార్టెంట్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఇస్తున్నామా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి. ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా ప్రొటెక్షన్గా ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన ఫ్యామిలీలో 5 నుండి ఒక్కలము అనారోగ్యంతో ఉన్నా కూడా మిగతా 4 సంతోషంగా ఉంటామా? ఉండలేం. కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉన్న కుటుంబంతో మనందరం కూడా ఉండాలి అని, ఎవరు కూడా అనారోగ్యం పాలు కాకూడదు అని కోరుకుంటా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అనేకమైన వాటికి ఎంతో ఖర్చు పెడతా ఉన్నాం. సంతోషం ఉండాలా అన్నీ కూడా. అయితే బాగా మంచి ఇల్లున్న కుటుంబం సంతోషంగా ఉంటుందా? అలాగే చిన్న ఇల్లైన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? సో నేను ఇల్లు కొనుక్కోవద్దని కాదు, మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం కూడా సంపాదించుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఫ్యామిలీ హెల్త్ కోసం కొంత ఖర్చు పెట్టుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు డబ్బు పోతే సంపాదించుకోగలం, కానీ ఆరోగ్యం పోతే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇక్కడ జింజినో ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. టెస్ట్ బేస్డ్ అండి, మీకు ఛాలెంజ్ చేసి ఇస్తుంది కంపెనీ. ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు ఆ యొక్క రేషియో అనేది తగ్గుతూ వస్తూ ఉంది. 3:1 కనుక మన బాడీలో తెచ్చుకుంటే మన ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కొరకై కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9059696224. మరోసారి చెప్తున్నాను, నా నెంబరు 9059696224. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరి వరకు విన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరు మీ ఇంటిలో 10 అందరూ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము, సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.